నమస్తే కృపాదానం గారు. నమస్కారం. నాకు కృపాదానం గారని దాదాపుగా 10 ఇయర్స్ పైన నుంచి 10-11 ఇయర్స్ నుంచి కృపాదానం గారు తెలుసు. అన్ని న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఈ స్పిరిచువల్ అన్నీ కూడా ఫాలో చేస్తూ ఉంటారు. సో చెప్పండి, మీరు నాకు ఎప్పటి నుంచి పరిచయం, ప్రేక్షకులకు చెప్పండి. శ్రీమతి రాజసుధ గారు 2014 సంవత్సరం కాకినాడ వచ్చారు. వారు ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. అది మా మిస్సెస్ చూసి నాకు చెప్పారు. వెళ్ళాం, నాకు కొత్త. వెళ్తే అప్పుడు రాసి పగడం పెట్టుకోమని చెప్పారు. నేను దాని మీద అంత కాగితం ఎక్కడో పడేసాను. ఆఫ్టర్ 2 ఇయర్స్ మేడంకి చెప్పినటువంటి పేపర్ తీసి మళ్ళీ ఫోన్ చేసాం. చేస్తే అప్పుడు పగడం తీసుకొని పంపించారు, వేసుకున్నాం. దానివల్ల రిజల్ట్ కూడా బాగుంటుంది అన్నారు. మేము ఒక చర్చ్ కట్టాము, అది ఓపెన్ చేయలేదు. చర్చ్ ఓపెన్ అయితే మీ లైఫ్ బాగుంటుందండి అని చెప్పారు. తర్వాత మా పెద్దమ్మాయి బిఎల్ చేసింది. ఆమె కూడా కొన్ని విషయాల్లో ఫెయిల్యూర్స్ రావడం వల్ల మేడం దగ్గరికి తీసుకొచ్చాం. 2016 మే అనుకుంటాం. తీసుకొచ్చినప్పుడు మేడం చూశారు, మీకు మ్యారేజ్ కన్నా జాబ్ ఎక్కువ ముందు అవకాశం ఉందమ్మా అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో కూడా 5 times ఆవిడ అటెంప్ట్ చేసింది, జూనియర్ సివిల్ జడ్జి. మరి మేడం చెప్పినట్టే జాబ్ రావడం జరిగింది. నెక్స్ట్ అఫైర్ ఏంటంటే, చిన్న పాపకు కూడా జాబ్ విషయంలో కన్నా వైవాహిక జీవితంలో కూడా ఒక మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ విషయంలో కూడా మేడం చెప్పింది సక్సెస్ అయింది. అదే కాదు, చాలామందిని నేను మేడం వైపు పంపించి చాలా చేశాను. ముఖ్యంగా మేడంలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఏంటంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్, టైం అన్నీ పంపిస్తాం. పంపించిన తర్వాత మేడం ఇలాగ రాయాలని చెప్తాం. ఇప్పుడు నాకు ఖాళీ లేదో 3 రోజులు అంటారు, కానీ ఈరోజు ఫ్రైడే అనుకోండి, నేను మండే ఎప్పుడో ఇస్తానంటారు, కానీ సాటర్డే ఇస్తా. చాలాసార్లు ఇటువంటి వాళ్ళు ఎస్ట్రాలజర్స్ని చాలామంది చూసాం. టైం లేట్ అయిపోయి చెప్పరు, కానీ మేడం టైం టు టైం చెప్తారు. ఎనీ టైము ఫోను లిఫ్ట్ చేస్తారు. చాలాసార్లు మేము చూస్తాం. మంచి సబ్జెక్ట్ ఉన్నామే, వయసులో చిన్నావిడైనా మరి ఆమెకు ఉన్నటువంటి సబ్జెక్ట్ చాలా అమోఘం. చాలాసార్లు నేను కూడా స్టడీ చేశాను. మరి పూర్వం మాకు గురువు గారు ఉండేవారు, జీవి రామశర్మ గారు, సీనియర్ ఎస్ట్రాలజర్. ఆయన నాకు పగడం రాశారు. సేమ్ అదే మేడం రాశారు. ఆమెకు ఉన్నటువంటి జ్ఞానం చాలా అమోఘం. మరి అంత చిన్న వయసులో ఆమె ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేటంటే మరి చాలా గొప్పతనం. ఆవిడ చెప్పినటువంటిది అక్షరాలు జరుగుద్ది. మరి కొన్నిసార్లు మనం చెప్పిన తర్వాత ఇది జరగలేదని అని అడిగితే ఆమె కోపగిస్తారు. మీరేంటి హిందువుల క్రైస్తవులు అని అడుగుతారు. ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటి మ్యాటరు ఫాలో అవ్వకుండా మనం వేరేగా ఆలోచించి, ఏమండి ఇప్పుడే జరిగిందా, ఎప్పుడు ఇంకా జరగలేదా అంటే ఆవిడ ఏం చేయలేరు కదా. ప్లాను పలానా మైలురాయి వైజాగ్ ఎంత ఉంది, హైదరాబాద్కి ఎంత ఉంది మైలురాయి అని చెప్తారు, కానీ ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందని చెప్తారు. అది మనం ఫాలో అవ్వాలి. మరి అంత అమితమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి యొక్క సమయంలో మరి ఆమెకు మా నిండు కృతజ్ఞతలు. మరి చాలా విషయాల్లో నేను చూశాను, చాలామందిని నేను డైరెక్ట్ చేశాను. ప్రతిదీ ఒక కుర్రవాడికైతే యాక్సిడెంట్ అయింది మా ఊర్లోనే, అనకాపల్లి జిల్లా గోగులపాడు విలేజ్లోని. మరి చిన్నపిల్లలు మేడంకి అడిగానమ్మా, మరి ఆ కుర్రోడి పరిస్థితి కష్టం అంటే, నేను ఒక 2 days టైం ఇవ్వండి, మరి నేను డెడికేషన్లో ఉన్నానని చెప్పారు. ధ్యానంలో ఉన్నానన్నారు. ఆ మాదిరిగానే ధ్యానంలో ఉన్న తర్వాత అతను లేచి బ్రతికొస్తాడండి అని చెప్పారు. అప్పటికి ఐసీయూలో ఉన్నాడు. ఆయన తిరిగి మళ్ళా ఐసీయూ నుంచి వచ్చి ఇప్పుడు కోలుకున్నాడు. ఆ విషయం కూడా చెప్పాం. ఒక స్పెషలిస్ట్ అయినటువంటి అస్ట్రాలజర్ ఆవిడ. నీకు ఇచ్చిన డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి వేస్ట్ అవ్వదు. దాని రెమెడీస్, దాని తాలూకా సమస్తమైనటువంటి విముక్తి కలిగించేటటువంటి విషయంలో వారికి ఉన్నటువంటి జ్ఞానం చాలా అమోఘం. ఎందువల్ల అంటే చాలాసార్లు మనం అల్పంగా పోవాలనుకుంటాం, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి అస్ట్రాలజరు ఓపిక మాత్రాలుగా సబ్జెక్ట్ వివరిస్తారు. కొంతమంది ఏమిటి ఎలాగని అడిగితే వాళ్ళు చెప్పరు, కానీ మేడం టేబుల్ వేస్తారు. ఈ రాహు ఎలాగుంది, గురుడు ఎలాగొన్నాడు, దాంట్లో అంతర్దశ ఏది ఉంది, అవన్నీ వివరంగా చెప్తారు. మరి యాక్చువల్గా నేను అనకాపల్లి వారికి మాకు సుమారు 700 kilometers డిస్టెన్స్, కానీ లేకపోతే కనీసం 2 hours 3 hours వాళ్ళ దగ్గర కూర్చుంటే మనం మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ జాతకం అనేది దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్స్. అది మనం ఏంటంటే గుడ్డిగా ఏదో అని మనం అంటాం, కానీ ప్లానెట్స్, ఈ నక్షత్రాలు, రాసులు, వీటి వల్లే మానవ జీవితం తప్ప ఏది కూడా లేదు.
అటువంటి నాలెడ్జిని ఆవిడ మనకి తెలిపి యూత్కి కూడా ఆవిడ డైరెక్ట్ చేసి చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ధనం ఎంత తీసుకోవడం మాట కాదు, వాళ్ళు చెప్పింది కొన్ని మన లైఫ్ లాంగ్ ఉపయోగపడేటటువంటి రెమెడీస్ ఉంటాయి. నేను ఈరోజు కూడా చాలాసార్లు నా వైఫ్, నా డాటర్సు, మా గ్రాండ్ సన్స్, మా అల్లుళ్ళు వీటన్నిటికీ కూడా ఆవిడ దగ్గర రాయించాను. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఫాలో అవుతారని మనసా వాచ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కృపాదానం గారు, నాకు 2014 నేను భక్తి టీవీ లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కాకినాడ నేను టూర్ వెళ్ళటం జరిగింది. అక్కడ వారు నన్ను కలిశారు. కాకినాడలో చాలామంది అప్పట్లో 2014లో డైలీ ప్రోగ్రామ్స్ చేశాను భక్తి టీవీ. తర్వాత 2016లో జెమినీ టీవీలో చేశాను, జెమినీ టీవీ కూడా చేశాను. ఆ టైంలో కాకినాడ వెళ్ళినప్పుడు చాలామంది అప్పుడు వెయిటింగ్ ఉన్నారు. కాకినాడ నేను విజిట్ చేసినప్పుడు ఒక హోటల్లో అక్కడ ఉండేదాన్ని అనమాట. ఒక డేలో ఉంటే కొంతమంది వచ్చి అక్కడ నన్ను కలిసేవారు. అక్కడ కృపాదానం గారు నాకు పరిచయం అయ్యారు. సో ఆయన కూడా క్రిస్టియన్, కానీ మీరు క్రిస్టియన్ అయి ఉండి ఈ తెలుగు ఇవన్నీ జ్యోతిష్ ఇవన్నీ ఎలా బిలీవ్ చేశారండి? అంటే అది నేను మొట్టమొదట మా యాన్సెస్టర్స్ నుంచి 150 years మేము క్రిస్టియన్స్ అండి. 1850s నుంచి క్రిస్టియన్స్. నాకు 1909లో 97 ఆ టైమింగ్స్లో ఏమైందంటే మొత్తం నా తాలూకా లైఫ్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ధనం అంతా పోయింది, ఇంకేం లేదు. ఇంకా అప్పటికి 99కి మా ఫాదర్ చనిపోయారు, మదరే ఉంది. ఇంకా మేము ఒక సూసైడ్ చేసుకుని స్టేజ్కి వచ్చాం. అయితే మా తాలూకా ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి బడాల లక్ష్మీనారాయణ అని. ఆ కుర్రాడు ఏమన్నాడంటే ఆయన బీజేపీ లీడరు. కృపాదానం గారు ఏంటి మరి మీ దగ్గర మేము బతికిన వాళ్ళు, మీరు ఈరోజు సూసైడ్ దాకా వెళ్ళిపోయారు అన్నాడు. మరి అంతే, నువ్వు నా దగ్గర బ్రతకడం ఏముందని ఆయన, ఇంకా తప్పదంటే అలా కాదు, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగానండి. అతను ఏమన్నాడంటే, నేను ఒక జీవి రామశర్మ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తానండి. పదంటే పదాను వెళ్ళాం. వెళ్తే ఆయన ఒకటే అన్నాడు, వీళ్ళు మామూలు క్రైస్తవులు కాదురా, వీళ్ళు 150 ఏళ్ళ నుంచి క్రైస్తవులు, వీళ్ళు మనం చెప్తే వాళ్ళకి బొరకెక్కదు, వాళ్ళ తలకెక్కదు, వాళ్ళు వినరు, వాళ్ళకి నేను చెప్పను అన్నాడు. చెప్పనంటే మరి వాళ్ళ తాత తెలుసు, వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళ కుటుంబం అంతా నాకు తెలుసు, కానీ మేము చెప్పమన్నాడు. చెప్పమంటే మరి అలా కాదండి, నా ముఖం చూసి మీరు చెప్పకపోతే కుదరదు, ఇంకా లైఫ్ ఎండింగ్ ఏమవని నేను చెప్పను అన్నాడు. ఆయన నిజంగా 4-5 days ఆయన చుట్టూ తిరిగి మీరు చెప్పకపోతే ఆయనకి కుదరదండి, లైఫ్ లాస్ట్ స్టేజ్లో ఉందన్నాడు. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొట్టరా అన్నాడు. మా డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ మా మదర్ టైం ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ మా మిస్సెస్ వాళ్ళ మదర్ని అడిగి ఆవిడ టైం ఇచ్చారు. అప్పుడు తెచ్చి ఇచ్చిన తర్వాత వేసాడు. ఆయన MSc కెమిస్ట్రీ చేశాడు. ఆయన 70లో వచ్చాడు ఇంటికి, ఇంక అక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్ళలేదు, రాశాడు అనమాట. జాతకం రాశారు, చక్రం వేసి అన్నీ రాశారు. తేలేదు మీకు 2004 తర్వాత నువ్వు పాస్టర్ అవుతావు అన్నాడు. నేను ఎందుకంటే పాస్టర్ అవుతాను, అది అవ్వదు, నెవర్ అది జరగదన్నాను. జరగదంటే మరి ఏం చేయాలనుకుంటున్నాను, నా దగ్గర 1,00,000 రూపాయలు కారు కొంటాను, కారు కొని వ్యాపారం చేయాలనుకుంటున్నానంటే ఒకటే అన్నాడు, ఒరే ఫూల్ నువ్వు మాట్లాడక, నాకు ఎదురు చెప్పేవాడు ఎవరో నువ్వు, నక్షత్రాలు 27 నక్షత్రాలు 9 రాసులు 12 ఇవన్నీ చెప్పుకొచ్చి 9 గ్రహాలు 12 రాసులతో ఉన్నటువంటి బంధాన్ని నువ్వెవడం మాట్లాడడానికి మూర్ఖుడా అన్నాడు. సో ఆయన వల్ల మీరు ఆస్ట్రాలజీ బిలీవ్ ఏంటి ఇతను ఎంత గట్టిగా చెప్తున్నాడు. అయితే అతనికి ఇప్పుడు మీకు ఎలాగైతే అయ్యాడో అతను ఎవరిని దగ్గర రానిచ్చాడు కాదు. నేను అత్యంత సన్నిహితుడిని అయిపోయి ఇంక ఉదయం లేస్తే కృపాదానం లేకపోతే నాకు కుదరదనేవాడు. ఆయన దగ్గరికి తెల్లవారు లేసి వెళ్ళాడు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారమ్మా, పెట్రోల్ బంక్ ఓనర్స్, పొలిటీషియన్స్ వచ్చేవారు. ఎవరినైనా ఎవరు నువ్వు గెలవరా, నువ్వు గెలుస్తావరా అన్నాడు. ఇదేంటి ఎలాగంటున్నాడు అయితే, కుర్చీ వేసుకుని కూర్చుని అతను చెప్తుందల్లా విన్నానండి. విని నేను నేర్చుకోవాలనుకున్నాను. అయ్యా నేను నేర్చుకోవాలనుకుంటున్నానంటే నాతోనంతం అవ్వాలి కానీ ఎవరికి చెప్పను అన్నాడు. అయితే ఇతను చెప్పి రాసేటప్పుడు అన్ని జాగ్రత్త చూసేవాడు. ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చాడు, పోటీ చేస్తున్నాడు, కన్నబాబు అని, ఉప్పలపాటి రావణమూర్తిరాజు యలమంచిలి. ఆయన ఎవరో ఆయన దగ్గర అందరూ జోడిస్తారు. 99 ఎలక్షన్స్ నేను ప్రత్యక్షంగా చూశాను. కన్నబాబు నువ్వు ఓడిపోతావయ్యా, ఎందుకు అలాగ వస్తావు, నువ్వు వేస్ట్, ఓడిపోతాడు. ఇతను అన్నది నిజమాబద్ధం అంటే ఓడిపోయాడు. అలా ప్రతి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తాడో ఎవడు వాడతాడో చెప్పు. ఈ ముహూర్తాలు పెట్టమనేవారు. వస్తే రాధబాబు అంటే గీత ఏం చేద్దాం వెళ్ళండి రానివాడు. అతనితో మాట్లాడడం అంటే మనం ఒక మాట్లాడేసరికి ఆయన 100 మాట్లాడతాడు, అంత స్పీడ్గా మాట్లాడతాడు. బ్రాహ్మడు మాంసం ఏం తినేవాడు కాదు, బ్రహ్మచారి. అంత సన్నిహితుడు అయిపోతే అతని యొక్క
స్ఫూర్తి నేర్చుకొని అతనిది విన్నాను, చాలామందికి రాయించాను. తర్వాత రెండో విషయం కూడా మా డాక్టర్ విషయంలో కూడా పెద్ద అమ్మాయికి లెక్కలు రావండి అని మా మిస్సెస్ ఉంది. లెక్కలు రావు, ఇది ఇంట్లో పనిచేయదు, ఈ పాప ఎక్కడికి వెళ్తే అక్కడ తగిలిసేవారు లెక్కలు రావు ఏ స్కూల్కి వెళ్తే. ఆయన ఒకటే అన్నాడు, నువ్వు లెక్కలు రావంటావేటమ్మా, అమ్మాయి ఒక ఒక పెద్ద ఆఫీసర్ అవుద్ది, పెన్న క్యాప్ తీసి వేయడానికి ఒకడు ఉంటాడు అన్నాడు. అదే సేమ్ మాట మేడం గారు చెప్పారు. ఆయన చనిపోయాడు 2002లో ఆయన కాలం చేశారు. కానీ 2015లో మేడంని ఈ కోంపల్లిలోనే వాళ్ళ పాత గృహంలో మేము కలిసినప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్, మా బర్డన్ అంతా తీర్చారు. తర్వాత జాబ్ వచ్చేటప్పుడు కూడా, పరీక్ష రాసేటప్పుడు కూడా దానికి అయ్యేటటువంటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు అన్నీ కూడా మరి నిజంగా దేవుడి తర్వాత ఆమె నిజంగా మరి కాలజ్ఞానాన్ని వివరించారు. మేము నమ్మిన దేవుడి తర్వాత మేడంనే మరి నాకు కూతురు సమానురాలైన మరి ఐ అప్రిషియేట్ హర్ సబ్జెక్ట్. ఆమెకు ఉన్నటువంటి నాలెడ్జ్, చాలా డెడికేటెడ్గా చెప్పడం గొప్పది కదా. అది మేడం మీకు నాకు మామూలుగా నాకు మీరు క్రిస్టియన్ అయ్యుండి కూడా చాలా, ఇప్పుడు నేను ఎన్నో చెప్తానండి, ఇలాగా ఒక మంత్రం చెప్పిన, నేను ఏదైనా అంకుల్ అని పిలుస్తాను నేను, నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి. ఒక స్టోన్ కూడా నెక్స్ట్ మొన్న మధ్యలో కూడా స్టోన్ పెట్టుకోవటం కానీ, రుద్రాక్ష కూడా వాళ్ళ అమ్మాయికి నేను రుద్రాక్ష ఇచ్చాను. అది కూడా అమ్మాయి చక్కగా శ్రద్ధగా వాళ్ళ పెద్దమ్మాయి పాటిస్తారు. సో మామూలుగా ఎలాగా కొంతమంది కూడా పాటించే వాళ్ళు ఉన్నారు, కానీ కరెక్ట్గా అది చెప్పిందల్లా చక్కగా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో దానివల్ల కూడా వాళ్ళకి ఆ భగవంతుడు చల్లగా చూసి అన్నీ సక్సెస్ వచ్చింది అని నేను అనుకుంటాను. ఎందుకంటే గురువు చెప్పినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఆ ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళ యొక్క గొప్ప, వాళ్ళ అమ్మాయి పెద్దమ్మాయి కానండి, చిన్నమ్మాయి, వాళ్ళ అల్లుడు, తర్వాత వాళ్ళ మేడం గారు, వైఫ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా నేను చెప్పిందంతా కూడా ఫాలో చేశారు. ఇప్పటికీ కూడా నాకు అంకుల్ ఫోన్ చేస్తుంటారు. తనకి చాలామంది అనమాట, తను చర్చిలో ఫాస్టరు అంకుల్. సో చాలామంది తన దగ్గరకు వస్తూ ఉంటారు. చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలాగ జ్యోతిష్యపరంగా ఏదైనా సమస్య ఉంటే అంకుల్ మొదట నన్నే రెఫర్ చేస్తారు. నాకే కాల్ చేసి, లేదమ్మా ఇలా ఒక సమస్య ఉంది, ఏదో ఆటో తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే పెళ్లి కావట్లేదు, డిలే అవుతుంది, 40 years వచ్చాయి, మ్యారేజ్, ఇవన్నీ నాకు చెప్పి వాళ్ళకి ఆస్ట్రాలజీ స్పిరిచువల్ గైడెన్స్ అంకుల్ ఇప్పిస్తారు. ఇప్పించినప్పుడు నేను ఆ అంకుల్ మీద నమ్మకంతో వాళ్ళని టేకప్ చేస్తాను. కేసు టేకప్ చేస్తే వాళ్ళకు కూడా తను ఎలా చెప్తారంటే, మీరు మేడం చెప్పింది ఫాలో అవ్వండి, మీకు టైము ఎంత టైం, ఒక 1 year పడుతుందా, 2 years పడుతుందా, 3 years పడుతుందా, మీరు ఆవిడ చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీకు మంచి జరుగుతుందని అంకుల్ చెప్తారు. సో అలా ఫాలో చేసిన వాళ్ళకి కొంతమందికి మంచి జరిగింది. అంకుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు రిఫర్ చేశారు. అతను చాలా హెల్ప్, స్పిరిచువల్గా తను చేస్తున్న సేవ అమోఘం అండి. ఎందుకంటే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్మి ఇండైరెక్ట్గా సేవ చేస్తున్నారు అంటాను. ఎందుకంటే తన చర్చికి వచ్చిన వాళ్ళు, తన సర్కిల్లోనో తనకు పరిచయస్తులు వాళ్ళకు కూడా మాకు మంచి జరిగింది, అమ్మాయి దగ్గరికి, మేడం గారి దగ్గరికి వెళ్ళినామని చెప్తున్నారు కృపాదానం గారు. సో వాళ్ళకి తను ఇండైరెక్ట్గా బెనిఫిట్ చేస్తున్నారు. స్పిరిచువల్ హెల్ప్ అంటాను ఇదంతా. సో తనకి జరిగిన మంచిని అతను ఏంటంటే అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు, అది గొప్పతనం. సో ఈరోజు రాసుద ఛానల్ ద్వారా ఈ జర్నీ ఒక 11 years జర్నీ అంకుల్తో నాకు పరిచయం అయ్యి, సో స్పిరిచువల్గా నేను అతనికి గైడెన్స్ ఇచ్చాను. అతను తోచా తప్పకుండా పాటించడమే కాకుండా ఎంతోమందిని పాటించేలా చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను చెప్పడం కన్నా తను చెప్తూ ఉంటారు, ఆవిడ దగ్గర సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంది, మీరు చెప్పింది పాటించండి, తను చెప్పింది మీరు వింటే మీరు బాగుపడతారని అంకుల్ చెప్తారు. సో ఇది నాకు బాగా నచ్చింది. మనలో డెడికేషన్ ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఫాలోవర్స్ కూడా దొరకాలి. అలాగా భగవంతుడు అనుగ్రహం వల్ల, శివానుగ్రహం వల్ల ఆయన నాకు ఫాలోవర్, చాలా బెస్ట్ ఫాలోవర్ అండి. నేను ఎక్కువ అభిమానిస్తాను. తను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను ఎంత బిజీలో ఉన్నా వెంటనే లిఫ్ట్ చేయకపోయినా ఒక 10 నిమిషాలు ఆగైనా, ఏమైంది అంకుల్, కృపాదానం గారు ఏమైందని నేను ఫోన్ చేస్తూ ఉంటాను. సో తను కూడా నన్ను అలాగే ఫాలో చేస్తారు. చాలా సంతోషం అండి. ఈరోజు చక్కగా స్టూడియోకి వచ్చి మంచి విషయాలు యూత్ ఇప్పుడు ఫాలో అవుతున్న, చాలామంది యూత్ ఫాలో అవుతున్నారు అంకుల్. ఇంకా వాళ్ళు ఏంటి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ మంత్రం ఒకటి పఠించినప్పుడు, ఒక స్టోన్ పెట్టుకున్నప్పుడు, ఒక రుద్రాక్ష, కొన్ని చిన్న చిన్న నియమాలండి, అవి పాటిస్తే 1 dayలో సక్సెస్ వస్తుందని నేను చెప్పను. ఇప్పుడు మీరు విన్నారు కదా కృపాదానం గారు చెప్పింది, 1 dayలో ఏది జరగదు. దానికి ఇప్పుడు కర్మ సైకిల్స్ బట్టి ఒక 2 years కర్మ ఉండొచ్చు, 3 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు.
అంతవరకు ఓపిక పట్టి ఫాలో చేయటం వల్ల ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలాగైతే బెనిఫిట్ వచ్చిందో అలాగ వస్తుంది. కానీ ఓపిక పట్టరండి. ఈ రోజుల్లో ఏంటంటే కన్సల్ట్ చేసాం మాకు వెంటనే అయిపోవాలంట. అందరి జాతకం ఒకలా ఉండదు, కర్మ ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. అది మానవ నైజం. మానవ నైజం. ఆ పేషెన్సీ లెవెల్ పాటించిన నేను చాలా మంది సిద్ధాంతుల్ని అస్ట్రాలజర్స్ ని ఒక 100 మెంబర్స్ చూశాను. మా గురువు గారు మొట్టమొదటి నాకు నేర్పించింది జీవి రామశర్మ గారు, గోల్కోట వెంకటరామ శర్మ గారు. ఏదైనా పాజిటివ్ ఎంత చెప్పాడు, నెగిటివ్ అని చెప్పాడు. నెక్స్ట్ మిమ్మల్ని చూశాను, బాగుందండి, చాలా సూపర్గా ఉందండి అంటారు. నేను అలా ఉన్నది ఉన్నట్టే చెప్తాను. బాగాలేదు ఒకసారి కోప్పడుతూ ఉంటాను. ఎవరైనా పాటించకపోతే అంకులు చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళు సరిగ్గా కోపడటం తక్కువ. ఆయన అయితే తొలగ ఇసిరీసాడు, 50 రూపాయలు ఇసిరీసాడు. ఇసిరీసి నువ్వు బయటకు పోయి ఇక్కడ గుమ్మం తొక్కన్నాడు. మేము ఎవరైనా తెచ్చి నేను చెయ్యమని అంటే అస్ట్రాలజర్కి ఎప్పుడు కోపం ఉండాలి, డాక్టర్కి ప్రేమ ఉండాలి. అస్ట్రాలజర్ కోపం లేకపోతే వినరండి అసలు. అస్ట్రాలజర్ ఇక చాలా కోప్పడి నేను దారిలో పెట్టడానికి ఒక్కోసారి సీరియస్ అవుతాను. కానీ తన నాకు ఉండే పరిచయం వల్ల నేను అంకుల్ ద్వారా వచ్చిన వాళ్ళకి చాలా కూల్గా పేషెన్సీగా. కోప్పడడం అంటే నార్మల్ అండి, అది మీ వృత్తికి అది కోప్పడతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని మీరు రాసేసరికి మీ బుర్ర అంతా మైండ్ పజిల్ అయిపోతుంది. ఒక జాతకం చూసేసరికి ఎలా అయిపోతుంది అంటే ఎనర్జీ మొత్తం మేమే లైట్ గా ఒకరి గురించి ఆలోచించేసరికి రాత్రి తలనొప్పి వచ్చేస్తుంది. కరెక్ట్. ఆ జాతకం చెప్పేసరికి ఎనర్జీస్ అన్ని ఇదవుతాయి. ఎందుకంటే దానికి సంబంధించి మళ్ళీ మా ప్యూరిఫికేషన్స్, మెడిటేషన్ కానివ్వండి, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ చాలా ఇదిగా ఉంటాం అన్నమాట. అవునండి, అవును. అవన్నీ ఇన్నర్ ప్యూరిటీ నేను మెయింటైన్ చేయకపోతే హీలింగ్ ఇవ్వలేను. అందువల్ల ఒక్కొక్కసారి చాలా చిరాగ్గా ఉంటాను. అంకుల్ ఎవరిదో చెప్పి జాతకం ఫీజు అది వేయిస్తూ ఉంటారు, నాకు వేయించి టైం ఇస్తారు. నాకు 2 రోజులు చూడమ్మా, నీకు ఒక వీలున్నప్పుడు చూడని చెప్తారు. ఒక్కొక్కసారి అర్జెంట్ అని ఫోన్ చేసినాడు, చాలా చిరాకులో ఉంటాను. అయినా కూడా కృపాదానం గారు అనగానే ఒక గంట ఖాళీ చేసుకొని అయినా వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను అనమాట వాళ్ళ జాతకానికి సంబంధించి. అలా చక్కగా స్పిరిచువల్గా బాగా ఫాలో చేసి. అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎలాగుంటుందంటే ఫీజు ఇచ్చాం కదా ఆవిడ చెప్పేయాలంటే అది ఎలాగవుతుంది. మీరు ఎంతవరకు అంటే రోడ్ మ్యాప్ ఇచ్చే వరకే కానీ దాన్ని మీరు మార్చలేము. కర్మని ఎవ్వరూ తప్పించలేము. ఈ జ్యోతిష్యం ద్వారా కర్మ తీవ్రతని తగ్గించుకొని దైవ మార్గంలో ఎలా వెళ్ళాలి, ఒక పరానా ఇన్ని వారాలు చేయాలి, ఇంత మంత్రం చేయాలి, ఇలా సింపుల్గా యూత్కి అందరూ ఇంప్లిమెంట్ చేసేలాగానే నేను చెప్తాను. ఇప్పుడు అందరూ చక్కగా యూత్ ఫాలో అవుతున్నారు. యూత్ ఎప్పుడైతే చక్కగా మంచి పద్ధతులతో ఉంటారో, ఎందుకంటే ఈరోజు వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే రేపు మన సమాజం, దేశం కూడా బాగుపడుతుంది. ఎప్పుడు కూడా యూత్ చక్కగా ఉండాలి. ఆ రకంగా నేను అందరికీ ఇన్స్పైర్ చేస్తున్నాను, యూత్ని ఎక్కువ ఇన్స్పైర్ చేస్తున్నాను. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మీరందరూ కూడా చక్కగా ఫాలో చేస్తున్నారు. అందరూ అక్క అని చెప్పి చాలా ప్రేమగా నాతో మాట్లాడతారు. చాలా సంతోషం. చిన్న వయసులోనే మీరు కాకినాడ వచ్చినప్పుడు అప్పట్లోనే మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా మీకు ఉంది. మీరు రాసే స్టోన్స్ కూడా వెరైటీగా రాస్తారు. అంత మీకు ఎలాగొచ్చిందమ్మా అంత నాలెడ్జ్? ఎక్కడ అంత నాలెడ్జ్ అంటే చిన్నప్పుడు ఫాదర్ దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను. దెన్ ఆఫ్టర్ దట్ స్టడీ మళ్ళీ ఎంఏ ఆస్ట్రాలజీ అని రీసెర్చ్ అన్నది చాలా చేశాను. స్టడీయే ఆస్ట్రాలజీ చేశాను. స్టోన్స్ ఇప్పుడు నీలంరాయి అంటారు, తర్వాత మీరు దాన్ని చాలా అంటే దాంట్లోని డిఫరెంట్ రేసెస్ ఉంటాయండి. ఆ రేస్కి తగ్గట్టుగా రాస్తాను. ఇప్పుడు ఏంటంటే జనరల్ స్టోన్స్ అన్నవి అందరూ ప్రెడిక్ట్ చేసేవి. నేను ఆ రేసెస్ ఎలా ఉంటాయని ఇప్పుడు కొన్ని నేను రీసెర్చ్ చేశాను. అది డైరెక్ట్గా టెస్ట్ చేయడం వల్ల అది ఎలా పనిచేస్తుంది, ఏ ప్లానెట్కి అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే సబ్జెక్ట్ మీద నేను రీసెర్చ్ చేశాను. టారో మీద రీసెర్చ్ చేశాను, స్టోన్స్ మీద రీసెర్చ్ చేశాను, రుద్రాక్షస్ మీద రీసెర్చ్, న్యూమరాలజీ రీసెర్చ్ చేశాను, ఆస్ట్రాలజీ రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఈ టారో కార్డ్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, పలానా వాళ్ళకి ఇట్లా బాగాలేదు, ఇమ్మీడియట్గా వాళ్ళకి నయం అవుతుందా లేదా అని కృపాదానం గారు అడుగుతుంటారు. అటువంటి వాటికి చక్కగా మెడిటేషన్లో ఉండే టారో కార్డ్స్ ద్వారా నేను ఆన్సర్ చేస్తాను. జాతక ప్రశ్న అదే చెప్పాను కదా, మీరు కమర్షియల్గా ఉండరు, అలాగా నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఇన్నర్ ప్యూరిఫికేషన్ నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కసారి మెడిటేషన్స్ అని చాలా ఉంటాయండి. అలాంటి టైంలో ఒక గంట 1 డే టైం తీసుకుంటూ ఉంటాను, ఇమీడియట్గా చెప్పాను. ఎందుకంటే స్పిరిచువల్ ఎనర్జీ కదా, అలా జాతకం చూసేసరికి అక్కడ కర్మలన్నీ కూడా ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. సో మనం రోజుకి కమర్షియల్ లాగా 10, 11, 15 చూడలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితాలు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్యలో బాగా తగ్గించాను, ఎందుకంటే ఇంకా మోర్ ప్యూరిఫికేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో. ఒకప్పుడు భక్తి టీవీ లైవ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు జెమిని అప్పుడు వచ్చినప్పుడు సమయం తక్కువ. దాదాపుగా నన్ను ఒకరోజే 40 మంది 50 మంది కలిసేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళకి నేను ఇచ్చేదాన్ని సబ్జెక్ట్. అప్పుడు టూర్స్ వచ్చినప్పుడు నేను ప్యూరిఫికేషన్గా ఉండే వాళ్ళకి అడ్వైస్ చేస్తాను అనమాట. అది
అంటే మరి మీకు ఊరికి చెప్పిన క్వాలిటీ పోద్ది కదా. క్వాలిటీ పోతుంది. అండ్ మనం ఒక జాతకం చెప్పగానే మళ్ళీ మన ఇన్నర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఆ కర్మాస్ కాదు, వీళ్ళు కూడా కొంత దాచేసుకుని వాళ్ళు హైడ్ చేస్తారు. హైడ్ చేసిన హైడ్ చేసి మీరు తప్పు చెప్పారంట. ఇక అనేవాళ్ళకి అవి అటెండ్ అవ్వడం మానేశాను. ఇప్పుడు ఎవరైతే ఫాలో చేస్తామో బాగుపడతాము అన్న వాళ్ళకి నేను అది కూడా ఇప్పుడు వాళ్ళ ఉదాహరణకి వాళ్ళ అమ్మాయి ఎవరో లవ్ అఫేర్ లో ఉంటారు, అది చెప్పరు, జాతకంలో తెలుస్తుంది. మీరు చెప్తారు కుదరదని ఏదో చెప్తారు, వీళ్ళు మాకు వచ్చి చెప్తారు ఇలాగా ఆవిడ తప్పు చెప్పారు అని అనేవాళ్ళు అంటారు. కానీ పట్టించుకోను. కాకపోతే ఈ జర్నీ, స్పిరిచువల్ జర్నీ ఏంటంటే దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి, మైండ్ మీద లోడ్స్ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి భగవద్ అనుగ్రహం వల్ల మనం ముందుకెళ్ళాలండి. అంతే. అలాగే నేను ముందుకెళ్తున్నా. అలాగే ఉండాలి, ఎందుకంటే మన మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇంకా కొంతమంది ఫాలో చేస్తాము అన్న వాళ్ళకే నేను ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు లేదు ఒక రోజులో 1 నెలలో రిజల్ట్ అని కాకుండా ఇప్పుడు జ్యోతిష పరంగా వాళ్ళ జాతకంలో ఒక 6 నెలలు ఉందా, 1 year ఉందా, 2 years ఉందా, అది ముందే వాళ్ళకి చెప్పి పరిహారాలు చేస్తానంటేనే నేను ఇస్తానని చెప్తున్నాను. సో ఇప్పుడు అది ఎంత చేసినంత వేగంగా రాదు కదండి, వేగంగా రాదు, టైం ప్రాసెస్. ఎస్. సో అదండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఉన్న స్థితిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మా నిండు వందనాలు, మా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం తరఫున కూడా మీకు మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ భర్తని, మీ కుటుంబాన్ని, మీ కుమారుని దీవించును గాక.